వచ్చి వేరే వాళ్ళకి తగిలి వాళ్ళకి గాయాలైనాయని పెట్టానంట. మరి గాయాలంటే ఎమ్మెల్సీ సర్టిఫికేట్ ఎక్కడ ఉండాలి? ఏ కార్పొరేటర్కి గాయాలైనాయి, వాళ్ళ అధికారులు ఎవరికి గాయాలైనాయి చెప్పాలి కదా. గాయాలైనటోళ్ళు కూడా కంప్లైంట్లు సంతకం పెట్టాలి కదా. జనరల్ హాస్పిటల్ తీసుకుపోయి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించినటువంటి ఎమ్మెల్సీ పేపర్ ఉండాలి కదా. క్లియర్ కట్లో వీడియోలో ఉంది. అన్యాయంగా ఉన్నారు, మీరందరూ ఆడ అనవసరంగా మీటింగ్ డిస్టర్బ్ చేస్తున్నారు అని జస్ట్ కుర్చీని ఎత్తేసినారు. మరి అసెంబ్లీలో మైకులు ఇరగొట్టినటోళ్ళని ఏమనాలి? వాళ్ళ జోలికి ఎవరు పోలేదు. ఇదే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో తమ్మినేని సీతారాం గారు కుర్చీ మీదకి పోయి పేపర్లు చించి ఆయన మీద చల్లినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు ఏ ఎమ్మెల్యే మీద కేసు పెట్టలేదు, మైకులు ఇరగొట్టారు. ప్రతి కౌన్సిల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కౌన్సిల్లో, ప్రతి అసెంబ్లీలో, ప్రతి పార్లమెంట్లో స్వాతంత్రం వచ్చినాక ప్రతి రాష్ట్రంలో ఆర్గ్యుమెంట్స్ అనుకోవడము, స్పీకర్ను గట్టిగా మాట్లాడడము, మామూలుగా ఈ మైకులు ఇరగొట్టడము, ఇదంతా క్వైట్ కామన్. స్పీకర్ చైర్ మీదకి పోయి ఆడబోయి స్పీకర్ తట్టుకోలేక అసెంబ్లీని పోస్ట్పోన్ చేసి టీ బ్రేక్ కానీ ఇంకోటి కానీ బ్రేక్ ఇచ్చి పోయినటువంటి సందర్భాలలో కూడా లేనటువంటి దుస్సాంప్రదాయం ఈరోజు కర్నూలులో తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, మినిస్టర్ల ప్రోద్బలంతో కావచ్చు, అధికారులు ఇట్లా పోవడం అనేది మంచి పద్ధతి కాదు. అసలు మీరు ఒత్తిళ్ళు ఉన్నాయని ఈరోజు కేసులు పెట్టారు. రేపొద్దున ఇదే ప్రాక్టీస్ మేము మొదలు పెడితే ఏమవుతుంది? ఒక కౌన్సిల్లో ఏదైనా సబ్జెక్టు మీద డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు, సబ్జెక్టు మీద వాదులాడుకుంటూ ఉంటారు. అంత మాత్రాన కులం పేరు పెట్టి ఎవరు తిట్టరు, తిట్టే సందర్భం ఉండదు. వీడియోలో చూస్తే ఇదే యూనిస్ ఆడ ఎవరితో డిస్కస్ చేయలేదు, జస్ట్ చైర్ తీసుకొని ఇసిరేసి వెళ్ళిపోయినాడు. అసలు బుద్ధి ఉండేటోడు ఎవడు అట్లా కులం పేరు పెట్టి తిట్టేటువంటి సందర్భాలు ఏ అసెంబ్లీలో లేవు, ఏ కౌన్సిల్లో లేవు. పోనీ ఆడ రికార్డింగ్లు ఉన్నాయి కదా, వీడియో రికార్డ్ చేసినారు, ఒక్క వీడియోలో ఉన్నా సరే చూపించమనండి కులం పేరు పెట్టి తిట్టాడని. వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసుకుంటున్నారు. మేయర్ గారు ఎస్పీ గారిని కలిసినప్పుడు కూడా ఎస్పీ గారు ఎంక్వైరీ చేస్తాం, దీని మీద నిజాలు తీసుకొని డెఫినెట్గా దాంట్లో నిష్పక్షపాతంగా ఉంటామని మేయర్ గారికి హామీ ఇవ్వడం జరిగింది. మేమైతే ఇంకా ఎంక్వైరీ డిఎస్పీ గారు ఎంక్వైరీ స్టార్ట్ చేయలేదు. మాకైతే ఎస్పీ గారు న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం ఉంది. ఇదే కాదు, మళ్ళా ఫర్నిచర్ కేసు ఒకటి పెట్టినారు, అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చినాడు. రేపొద్దున అసిస్టెంట్ కమిషనర్ కూడా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇట్లా వాళ్ళు చెప్పినారని అన్యాయంగా పోయి కేసులు పెడితే అసిస్టెంట్ కమిషనర్ ఒకటే అడుగుతున్నాను నేను, దెబ్బలు తగిలినాయని కంప్లైంట్ ఇచ్చినావు, ఎవరికి దెబ్బలు తగిలినాయి? నీకు తగిలినాయి దెబ్బలు? ఎవరికి దెబ్బలు తగిలినాయి చూపించు. తప్పుడు కేసులు పెడితే, అదే తప్పుడు కేసులు నీ మీద పెడితే నువ్వు విశాఖపట్నంలోనే ఎక్కడైనా కర్నూలు తిరగాల్సి వస్తుంది. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉంటుందో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కేసులు పెట్టడం మాకేం తెలియక కాదు, సాంప్రదాయం కాదని పెట్టడం లేదు. అధికారుల మీద కూడా మేము కూడా కేసులు పెట్టాల్సి వస్తుంది. మా దగ్గర దళితులు ఉండారు, అట్లా తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. మీరు ఇట్టే ప్రవర్తిస్తే మేము కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. మీరు తప్పుడు కేసులు పెట్టి మా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటే మాకు ఇన్విటబుల్ అవుతుంది. మీరు నేర్పిస్తున్నారు మాకు. దీన్నైతే మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీని మీద ఎస్పీ గారు తీసుకొని అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు కావచ్చు, లేదంటే ఒక వీడియోగ్రాఫర్ ఉంటాడు డిపార్ట్మెంట్ తరఫున, ఆ వీడియోగ్రాఫర్ తీసినటువంటి వీడియో కావచ్చు,
లేదంటే ఈ ప్రెస్ వాళ్ళు తీసినటువంటి వీడియోలో ఉండేటువంటిది కావచ్చు తీసుకొని అక్కడ జరిగినటువంటి నిజాల మీద కేసులో నిష్పక్షపాతంగా ఉండాలి. ఇవే కాకుండా మా వాళ్ళ మీద 307 కేసులు అనవసరంగా పెడుతున్నారు. సంబంధం లేనటువంటి వ్యక్తుల మీద 307 పెడుతున్నారు. ఏదైనా మాకు సపోర్టింగ్గా ఒక పోస్ట్ పెడితే దానికి పోలీసులు పిలిచి బెదిరిస్తున్నారు. మేము మళ్ళీ ఎస్పీ గారి నోటీస్ తీసుకెళ్తాం. ఎస్పీ గారు కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితులు వస్తే మాకు తప్పదు, రోడ్లు ఎక్కాల్సి వస్తుంది. మా కార్యకర్తలను మా నాయకులను కాపాడుకోవడానికి ఇంకా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేయాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్ల ముందర ధర్నాలు చేయాల్సి వస్తుంది, హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. కానీ మా నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తే కొంత ఎక్స్టెంట్ వరకు చూస్తాము. మాకు మీద నుంచి న్యాయం జరుగుతుంది అన్నటువంటి దాంతో ఆలోచనతో చూస్తాము. న్యాయం జరగడం లేదు, మేము ఎంత చెప్పినా కూడా మాకు న్యాయం జరగదని మాకు మీ మీద నమ్మకం పోతే తప్పకుండా రోడ్లు ఎక్కాల్సి వస్తుంది. అది మా కార్యకర్తలను కాపాడుకోవడానికి ఏ ఎక్స్టెంట్కైనా పోయేదానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరము, కార్పొరేటర్లు కావచ్చు, ఇతర నాయకులందరం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, టౌన్లో ఉన్నటువంటి నాయకులు అందరం కూడా ఏకమై దాని మీద పోరాడతాం తప్ప ఆయనకు జరిగింది నాకెందుకు లేనటువంటి ఆలోచన, సంస్కృతి మా దాంట్లో లేదు. కాబట్టి దీని మీద అయితే మేము ఎస్పీ గారికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దీని మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలి, దాంట్లో నిజాలు తేల్చాలనేది మేము చేస్తున్నాం. కానీ ఒకసారి కౌన్సిల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైనా సరే దాని మీద ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలన్నా దాని మీద ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలంటే తప్పకుండా మేయర్ గారి కన్సెంట్ ఉండాలి. అసెంబ్లీలో ఏదైనా జరిగిన దాని మీద ఒక యాక్షన్ తీసుకోవాలంటే స్పీకర్ కన్సెంట్ ఎలాగో మేయర్ గారి అనుమతితోనే కౌన్సిల్లో జరిగినటువంటి విషయాల మీద ఏదైనా బయట యాక్షన్ తీసుకోవాలి, ఒక సబ్జెక్టు తీసుకోవాలంటే మేయర్ అనుమతి లేకుండా ఈరోజు అసిస్టెంట్ కమిషనర్ ఎట్లా కంప్లైంట్ ఇస్తాడు? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇట్లా అనవసరమైన దానిలో ఇన్వాల్వ్ అయ్యి అత్యుత్సాహం చూపెట్టి రేపొద్దున ఉద్యోగం పోగొట్టుకుంటే ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు మిమ్మల్ని కాపాడు. మీరు మళ్ళా రోడ్లు పట్టుకొని తిరగాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఉత్సాహాన్ని తగ్గించుకోమని అధికారులకు చెప్తా ఉన్నాం. ఇంకొక సబ్జెక్టు, రెండో సబ్జెక్టు, ఈరోజు అమరావతి మళ్ళా ప్రధానమంత్రి గారు వస్తున్నారు. ఏదో ఇంతకుముందు వచ్చిపోయినారు, అప్పుడు నెత్తిన నీళ్ళు పోసి